బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 71వ జన్మదినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ కోసం కేసీఆర్ దీక్ష చేసినప్పుడు ఆయన్ను చూస్తే నాకు ఏడుపొచ్చింది. అప్పటికి కేసీఆర్ నిరాహార దీక్ష చేసి 11 రోజులైంది. కంట్రోల్లో లేడు, వణుకుతున్నాడు. కానీ పట్టుదల మాత్రం వీడలేదు. అప్పుడు ఆయనను చూసి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పటి సెంట్రల్ హోమ్ మినిస్టర్ చిదంబరం కాల్ చేసి కేసీఆర్ మీరు దీక్ష విరమించాలని కోరినా ఆయన నమ్మలేదు. కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తేనే దీక్ష విడతానని చెప్పాడని హరీష్ రావు గుర్తు చేశారు. కేసీఆర్ చచ్చాడో తెలంగాణ వచ్చాడో అనే నినాదంతో చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించారని కొనియాడారు. ఢిల్లీ నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని స్పష్టమైన ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి చెప్తే తప్ప నా దీక్ష విరమించను అని చెప్పి కేసీఆర్ గారు చెప్పింది. అప్పటికి 11 రోజులైంది. మనిషి ఆ మంచం మీద నుంచి ఒక్కొక్కసారి వణుకుతో దాదాపు హాఫ్ ఫీట్ ఎగురుతూ ఉండే బాడీ. తన కంట్రోల్లో తాను లేదు. కానీ ఆ పట్టుదల మాత్రం సడలేదు. మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఎంతో బాధపడ్డాం. కానీ ఆయన మాత్రం కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందంటేనే దీక్ష విరమిస్తా అన్నాడు. ఆ రోజు మీరే రాసి పంపండి అంటే జయశంకర్ సారు తన స్వహస్తాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ రాసి ఢిల్లీకి పంపిండు. గదే చిదంబరం గారు ఢిల్లీ నుంచి అనౌన్స్ చేసింది. అది ఆ రకంగా తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తేవడమే